బీసీ కులగణన నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశమై సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించి ఆమోదించనుంది. అయితే ప్రభుత్వం వెల్లడించినటువంటి ఈ రిపోర్టు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే అన్ని ముస్లిం బీసీలను కూడా కలుపుకొని దాదాపుగా 60% పైగా బీసీల జనాభా ఉంటుంది. కానీ ముస్లిం బీసీలను కలుపుకొని 56.33%, ముస్లిం బీసీలను మినహాయిస్తే టోటల్గా బీసీల సంఖ్య 46.25% అని ప్రభుత్వం తేల్చడంతో తీవ్రంగా అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పుల తడక, ఇది కాకి లెక్క అనేది బీసీ సంఘ నాయకులు, మేధావులు, బీసీ వర్గాలు చెబుతున్నమాట. మా ప్రతినిధి లివిల్ గన్ పార్క్ దగ్గర నుంచి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఇవాళ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతోంది కులగణన పైన వచ్చిన రిపోర్టు పైన. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది? దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, ఖచ్చితంగా మేము కామారెడ్డి డిక్లరేషన్ చేస్తాం అని డిక్లరేషన్ ఇచ్చింది. రాహుల్ గాంధీ, స్వయానా ప్రియాంక గాంధీ, కాంగ్రెస్లోని పలువురు పెద్దలంతా కూడా దీనిపై వచ్చారు, దాంతో అడావిడి చేశారు, ఎన్నికల్లో గెలిచారు. కానీ సంవత్సరం పూర్తయింది, ఇప్పటి వరకు కూడా అతి లేదు, గతి లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రెజర్ పెట్టింది. అటు బీసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కూడా పలు బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సంఘాల సమావేశంలో ఒత్తిడి తెచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీగా అటు ఒక అధ్యయన కమిటీ వేసింది. అధ్యయన కమిటీ తమిళనాడులో పర్యటించింది, తమిళనాడులో అధ్యయనం చేసింది. తమిళనాడు అధ్యయనం తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో పలు కీలక అంశాలను కూడా చర్చింది. అయితే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత కదలికొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలికొచ్చి ఇంటింటా కులగణ సర్వే అని చెప్పేసి ఒక సర్వేను తీసుకొచ్చింది. ఆ సర్వే అంతా కూడా వాళ్ళ అభూత కల్పం అనేది మనకు తేలిపోయిందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినట్టే వాళ్ళ బీసీ సంఘాల నాయకులు కూడా దీనిపై తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు. ఆ సర్వే అంతా కూడా ఎక్కడ సర్వే చేసిరు, ఎవరి దగ్గరికి వెళ్లారు, కనీసం సర్వే పూర్తి స్థాయిలో అయిందా కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ దాన్ని ఒక సర్వే రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి దాన్ని కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ చేసి ఆ కేబినెట్ సబ్ కమిటీ వాళ్ళ కేబినెట్ ముందుకు తీసుకురావడం, ఇదంతా కూడా మరొక్కసారి బీసీలను మోసం చేయడమే అని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, బీసీలకు న్యాయమైన మీరు ఇచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో అది అక్షరాల అమలు చేసే వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్తుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన 42% స్థానిక సంస్థల ఎన్నికలు 42% కోట ఖచ్చితంగా తగ్గకుండా ఇవ్వాలి, దానికి మేము ఎంతటికైనా ముందుకెళ్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్తుంది. కానీ వాళ్ళ మరొకసారి కుట్ర చేసే విధంగా, మరొకసారి మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించిందని చెప్పేసి ఇప్పటికే ఇటు జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఓబీసీ సంఘాలతో మీటింగ్ పెట్టారు. కవిత కూడా నిన్న పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే ముస్లిం బీసీలకు సంబంధించి ముస్లిం బీసీలను కలుపుకొని 56.3% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ఎందుకు ఇంత హడావిడిగా చేస్తున్నారు, కనీసం స్కూటినీ ఏంది, ఆ రిపోర్ట్ ఏంది, కనీసం చెప్పలేకపోతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా మొదటి నుంచి చెప్తుంది, మేము గత బీఆర్ఎస్ హయాంలోనే 9.5 సంవత్సరాల్లో అనేక సంస్థలు, అనేక మార్కెటింగ్ శాఖ కావచ్చు, అనేక మార్కెటింగ్ సంబంధించిన చైర్మన్ల పదవుల్లో కూడా మేము రిజర్వేషన్లు కల్పించాం. కానీ వాళ్ళ మీరు ఎందుకు విఫలమవుతున్నారు, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు మాట తప్పుతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ మెన్ కేటీఆర్ కూడా ఇటీవలే చెప్పారు. అంతేకాకుండా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై అనేక సార్లు చెప్పారు. ప్రభుత్వం చెప్తుంది బీసీల లెక్క తేల్చామని ప్రభుత్వం చెప్తుంది, కానీ మొత్తం ఒక తప్పుడు లెక్క, ఇది కాకి లెక్క అనేది బీసీ సంఘాలు, బీసీ వర్గాలు, లేదంటే రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా ఎట్లా ఉండబోతుంది, అంటే బీసీ వర్గాలకు సంబంధించి వాయిస్ ఎట్లా వినిపించబోతోంది, బీసీల పక్షాన, బీసీలకు జరిగినటువంటి అన్యాయం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా నిలవబోతుంది? ఇవాళ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, బీసీలకు న్యాయమైన డిమాండ్ ఉంది, ఆ న్యాయమైన డిమాండ్ను మీరు నెరవేరుస్తా అన్నారు, 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా మాట కట్టుబడి ఉండాలి, లేకపోతే మేము ఉద్యమం చేస్తాం, ఉధృతం చేస్తాం, బీసీలను అందరినీ ఏకం చేసి ఒక్కతాటిపైకి తీసుకొచ్చి మాకెంతో మేమెంతో మాకంతా అనే నినాదాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ల సాధనకు మేము కృషి చేస్తాం, ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఖచ్చితంగా బీసీ సంఘాలు కూడా ఇదంతా సర్వే అంతా తప్పుల
తడక తప్పులమయంగా ఉందని చెప్పేసి కూడా బీసీ కుల సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కౌన్సిల్ సైతం చెప్తుంది. గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇంటింటా సర్వే చేపించారు, సమగ్ర కుటుంబ సర్వే చేపించారు. సర్వేకు దీనికి వ్యత్యాసం పెద్దగా లేకపోవడం కూడా ఇది ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న లెక్కలకు ఈ లెక్కలకు కొంత మేరకే వ్యత్యాసం ఉంది. ఇదంతా కూడా తప్పుల తడకగా ఉంది. అంటే వ్యత్యాసం గతంలో ఉన్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి చాలా పెరగాలి. కేవలం 2 లక్షలు మాత్రమే 15 పెరిగినట్టుగా, లక్షల 10 ఏళ్లలో కేవలం 2 లక్షలు మాత్రమే జనాభా పెరిగిందనేది ఆ రిపోర్టు సారాంశం. అందుకే ఇవాళ ఏదైతే ఆ జనాభా అంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వేకు దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ కుటుంబ సర్వే నిక్కసిగా ఉంది. అదొక అద్భుతమైన రిపోర్ట్గా ఉంది. ఆనాడు ఆ కుటుంబ సర్వే అనేక పథకాలకు కూడా ఒక సంజీవన్లా పనిచేసింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ఉండగా మరొక సర్వే నిర్వహించారు. ఆ నిర్వహించిన సర్వే కూడా తప్పుల తడక ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరగాలి జనాభా. ఎందుకు పెరగలేదు, ఎందుకు పెరిగినట్టు మీరు చూపించలేదు అనేది ఒక బలమైన వాదన ఉంది. బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పటికే నిన్న చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వైఖరిని చెప్తా అనేది ఖచ్చితంగా శాసనసభలో అటు శాసన మండలిలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ ఎమ్మెల్సీలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ను వినిపిస్తామని చెప్పారు. బీసీలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఊకునేది లేదు. ఏదైతే బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు కల్పించి నాకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అని చెప్తున్నారు.